ఇది కేవలం ఓ పెంపుడు జంతువు కాదు, ఇదో ఫ్యాషన్ స్టార్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ప్రసాద్ గారు, వరద వస్తుందని తెలుసు, హెచ్చరికలు ఉన్నాయి. డేట్తో సహా 28 ఆగస్టు 28న మొదటి హెచ్చరిక వచ్చింది. ఐఎండీ నుంచి వచ్చింది, ఇస్రో నుంచి వచ్చింది, సిడబ్ల్యూసి నుంచి వచ్చింది. అయినా తెలిసి మరీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం, తెలిసి మరి కనీసం ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యతల్ని తప్పుకోవడం, లక్షలాది మంది జీవితాలు వరదపాలు బురదపాలు చేస్తే 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోతే, లక్షలాది మంది సర్వం కోల్పోయి నడి రోడ్డు పైన పడితే అందుకు కారకులైన వారికి శిక్ష పడాలా లేదా? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. ఇవాళ సీతారాం యేచూరి గారి సిపిఎం యోధుడు, ఆయన ఆత్మకి శాంతి కలగాలి. అలాగే దీంట్లో చర్చిలోకి వెళ్ళే ముందు సార్ 28వ తారీఖు నాడు ఒక క్యాబినెట్ మీటింగ్ అండి. ఆ రోజు క్యాబినెట్ మీటింగ్లో కనీసం ఒక ఐఎండి, ఇస్రో ఇచ్చిన, సిడబ్ల్యూసి ఇచ్చిన అంశాలని చర్చించకపోవడం అన్నది ఒక ఫండమెంటల్ మిస్టేక్. ఎందుకంటే 28వ తారీఖు నాడు అలర్ట్ని ముఖ్యమంత్రి గారు సమీక్షిస్తున్న క్యాబినెట్ మీటింగ్లో వాళ్ళందరికీ ఫస్ట్ ప్రైమ్ ఆఫీస్గా మంత్రులు అలర్ట్గా ఉండండి ఇది అని చెప్పి ఒక చేతావని ఇస్తుంటే ఖచ్చితంగా దాని మీద ఇంత డిజాస్టర్ సిచ్యువేషన్ ఉండకపోయింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి కృష్ణ చైతన్య గారు ఉన్నారు. ఇప్పుడు ఆయన కేరళలో లక్షలాది మందిని స్పాన్ ఆఫ్ నో టైంలో ఎలా తరలించారో ఇట్స్ ఒక సొల్యూషన్ ప్రాస్పెక్ట్లో ఉంది. అలాంటి వ్యక్తిని కూడా వాళ్ళు వినియోగించుకోలేకపోయారు. మీరు గమనించుకోండి. అంటే ఎందుకంటే ఆయన ఎప్పుడైతే అన్నాడో 2 లక్షల మందిని సిసోడియా గారు ఇవాక్యువేట్ చేయడం క్వైట్ ఇంపాసిబుల్ అంటే ఇట్ ఈస్ పాసిబుల్ విత్ వన్ ఆఫ్ ది గ్రేట్ అండ్ టాల్ పర్సనాలిటీ. ఇది కాక నూజివీడులో కొత్తగా ఛార్జ్ తీసుకున్న కలెక్టర్ గారు, అమ్మాయి కొత్తగా ఛార్జ్ తీసుకున్నారు. ఆవిడ 82 మంది ప్రాణాలను ఏమీ కాకుండా అలవోగ్గా కాపాడగలిగింది ఆవిడ. దీస్ ఆర్ ఆల్ ప్రూవెన్ ట్రాక్స్. సో అట్లా ఉన్నప్పుడు ఎప్పుడైతే వీళ్ళకి అతి పబ్లిసిటీ మీద ఉన్న ఇష్టం కానీ, దానికి ఉన్న కన్సర్న్ కానీ అసలు విషయాల మీద లేదు. ఈ 28, 29 తేదీలో ముంబై నటి విషయంలో చాలా ఆసక్తిగా సరే పనిచేస్తే పనిచేశారు, దాన్ని ఎవరు కాదనరు. మీ ఆసక్తి లేకపోతే మీ ప్రథమ ప్రాధాన్యత దానికే కావచ్చు, పని చేసుకోండి. కానీ ఈ సంగతి ఏంటి? ఇప్పుడు మీరు తెలుసో తెలియదు సార్, సింగనగర్లో వీడియోలు నడుస్తున్నాయి చూడండి. ఆ కన్సర్న్డ్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కానిస్టేబుల్ గారు ఎంత కష్టపడుతున్నాడో ఆల్మోస్ట్ 2 షిఫ్ట్లు పనిచేస్తున్నాడు అతను. ఎందుకు మీరు చెప్పిన ఈ పనికిమాలిన విషయాల మీద ఫోకస్ చేయబట్టి. అంటే ఒకటి ప్రయారిటైజేషన్ ఉండొచ్చు. దాంట్లో కూడా మా గురుగారు అరుణ్ గారు చెప్పారు, మీకు గమనించారు లేదో, షీఈ్ ఎ విక్టిమ్. తను విక్టిమ్ అయినప్పుడు తన ఫేస్ చూపించకుండా నిర్భయ కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి ఇచ్చేయాలి. కానీ ఇక్కడ రివర్స్. అంటే వీళ్ళకి ఏంటంటే డైవర్టింగ్ పాలిటిక్స్కి అలవాటు పడిపోయారు. ప్రతి దానికి ఏంటంటే మా దగ్గర మాధ్యమాలు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేసినా తిమ్మిని బొమ్మిని చేసి చూపించవచ్చు ప్రజలకి. 1000 ఇసుక బ్యాగులు వేసి ఆయన ఇల్లు పరిరక్షించుకునే విధానంలో ఒక్క ఫోటో బయటికి రావట్లేదు. మీరు కరకట్ట మీద ఫోటోలు కరెక్ట్ మీరు గమనించారా? సో ఇక్కడ ఎంతసేపు సగం అధికార యంత్రాంగం పోలీసు వ్యవస్థ ఇంటి చుట్టూ ఉండి ఎవరు ఆ ఫోటోలు తీయకుండా రక్షించడం అనేది ఏంటి? అది ఇండియాలోనే ఉంది కదా, విజయవాడలోనే ఉంది కదా, విజయవాడ ఒడ్డునే ఉంది కదా. కానీ దాని బిహైండ్ ఏంటంటే ఒక నదీ పరివాహక ప్రాంతంలో ఇంకా తీవ్ర పరిస్థితుల్లో జస్ట్ లైక్ చూడండి అనాథరైజ్డ్ ఆక్యుపేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ హైడ్రా ఏం చేస్తుందో అలాంటి అనాథరైజ్డ్ ఆక్యుపేషన్స్లో ముఖ్యమంత్రి గారి స్థాయి మనిషే అందులో ఉంటే జాతీయ మాధ్యమాలు కానీ లేదంటే మిగిలిన ప్రపంచ మాధ్యమాలు కానీ ఎలా మాట్లాడతాయి? ఎందుకంటే ఇది ఒక జాతీయ విపత్తు. జాతీయ విపత్తికి ఇది ఎప్పటి నుంచో దీని మీద ఇది ఉంది. ఇప్పుడు నాగార్జునది 10 ఏళ్ళు బట్టి ఎలా ఉందో ఈ కరకట మీద ఇల్లు అన్నిటికీ స్టే ఆర్డర్లతో కలకల్లాడుతూ ఎప్పటి నుంచో ఎవరిదాడ పరిరక్షించుకుంటూ గొడిగేసుకుని తిరుగుతున్నారు. ఎనీ పాయింట్ ఆఫ్ ద టైం మనకు ఒక అంబిగ్యూటీ కూడా ఉంది ఆ కరకట్ట మీద ఇల్లుకి. మీరు గమనించారు గత ప్రభుత్వంలో ప్రజావేదిక అన్నది ప్రజా ఆస్తి కూలగొట్టిన తర్వాత కూడా తదనంతరం దీన్ని ఏదైనా చెయ్యొచ్చు అంటే సంబంధించే ప్రైవేట్ ఆస్తులు ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. మీకు రోడ్ నెంబర్ 2 చంద్రబాబు గారి ఆయనలో ఎక్స్పాన్షన్స్కి కూడా ముందు గవర్నమెంట్కి సంబంధించిన ఆస్తులను ఎప్పుడైతే సాక్రిఫైస్ చేస్తారో తదనంతరం పబ్లిక్ డొమైన్స్లో రోడ్లు అవి చేయడానికి ఎంత ఈజీ ఉంటుంది ఆయన నేర్పిన విద్య. సో ఎప్పుడైతే దీనికి కన్సర్న్ చూపించవలసిన వ్యక్తి కన్సర్న్ చూపించకుండా విజయవాడ నుంచి వచ్చి వెళ్ళిపోవాలండి ఆయన కర్నూలు నుంచి ఫంక్షన్లు ఇచ్చేసి. కానీ ఎవరో మీరు మంచి మనిషి పెద్ద మనిషి ఆయన పెద్ద ఆయన కాబట్టి ఒకసారి చూడండి సార్ అంటే అందుకే రాత్రి ఆ బోటు మీద వెళ్ళి చూడగలిగారు. బట్
యాంటిసిపేషన్స్ ఏంటంటే 20 గంటలు ప్రయాణించే ఆ బుడమేరు వాగు ఏదో మెల్లిగా కాలం వెళ్ళినట్టు వెళ్తుంది అన్నది ఒక అపోహ. ఎందుకు 15 ఏళ్ల తర్వాత గేట్లు ఎత్తున్నామంటే దాని తీవ్రత ఏ రకంగా ఉంటుందని వాళ్ళకి తెలుసు. వాళ్ళు మాట్లాడిన మాటలు తీవ్రత వరకు తెలుసు. కన్సర్న్ డిఈ గారికి, సిఈ గారికి, అక్కడ ఉన్న వాళ్ళకి, వాళ్ళ సంబంధిత అధికారులకు చెప్పారు. కానీ అధికార గానాన్ని డ్రైవ్ చేసి డిజాస్టర్ మేనేజర్ ఎవరు? ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు కూర్చున్నది. మీకు ఇంకోటి గమనించట్లేదు, మీరు సుజనా చౌదరిది ప్రవచనాలు వినండి మొదటి రోజు. ఆ భగవంతుడే కాపాడాలి, ఈ డ్యామ్ కెపాసిటీ లేదంటాడు. యు గాట్ మై పాయింట్. దీనికి లోకేష్ గారు ట్వీట్ ఏమని ఇచ్చారు? ఇది వెంటనే ఆవ్యాసమే కదా, ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆపాదించాలి. ఇది 2014-19 మీదే ఓ 10 కిలోమీటర్ల నిడివిలో దీనికి ఏం కట్టాలన్న దాని మీద నిక్కచ్చైనా ఇది ఉంది. ఆ రోజు నుంచి 1,02 లక్షల టెండర్లు పెట్టి ఓ బ్రహ్మాండమైన కొత్త ప్రాజెక్ట్ కట్టాలని ఎవడు కాదన్నాడు. 1,02 లక్షల కోట్ల పైన. ఇప్పుడు మీకు కూడా గమనిస్తే సార్, మా గురువుగారు చెప్పారు విషయం. ఎందుకంటే మీరు ఒక 10 కిలోమీటర్ల డెస్టినేషన్లో మీరు గమనిస్తే ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తిన తర్వాత వెళ్ళి సముద్రంలో కలవాల్సిందే. మీకు మధ్యలో నీళ్లు పట్టుకునే దిక్కు దివానా లేదు. సో అలాంటి దగ్గర ఇంకొక ప్రాజెక్టు ఇప్పుడు మీరు కావాలంటే చూడండి, ప్రకాశం బ్యారేజ్ గేట్లు మూసి ఉంటే కిందంతా ఇలా సహారా ఎడారే కనబడుతూ ఉంటుంది మీకు, చొక్క నీళ్ళు లేకుండా. కృష్ణానదికి ఎప్పుడో రేరెస్ట్గా తమిళనాడు, కర్ణాటకలో కొట్టుకు చచ్చిన తర్వాత మిగిలిన నీళ్ళు మన మొక్కకు వస్తాయి. సో ఇలాంటి దగ్గర అలాంటి ప్రాజెక్టులు నిర్మించడం కానీ కృష్ణా కింద సాగు ఎంత చేయొచ్చు అన్నది. పైపచ్చు కృష్ణలంకకి ఆ రిటైనింగ్ వాల్ కట్టిదాకా దిక్కుదేమనం లేదు గత ప్రభుత్వంలో కంప్లీట్ అయ్యేదాకా. అంటే శాశ్వత పరిష్కారాల పట్ల గత ప్రభుత్వం చేస్తున్న విధానాలు ఇన్నాళ్ళు అనుభవం ఉన్న వ్యక్తితో కానప్పుడు కడుపుమంట. అప్పుడు ఏమవుతాయంటే ఫండమెంటల్ డీవియేషన్స్ ఎప్పుడైతే జరిగాయో వాటి మీద ప్రశ్నిస్తుంది సమాజం అన్న దగ్గర. వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని మసిపూసి మారేడికాయ చేసే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు లాంటి 74 సంవత్సరాల పైచిలకు మనిషి నిరంతరం ప్రజల్లో ఆయనకి 10 రోజులు బట్టి ఇంటికి ఇల్లు లేనప్పుడు ఆయన ఏ ఇంటికి వెళ్తాడు? ఆయన కలెక్టర్ ఆఫీస్, లేదంటే ఇక్కడ ఆయన ఇల్లు కోలగొట్టి కట్టుకుంటున్నప్పుడు ఇక్కడ పార్క్ హై తోటలో లేనప్పుడు. అలాగే ఇప్పుడు మనకి ఇల్లు లేనప్పుడు ఏం చేస్తామన్న ఆల్టర్నేటివ్ ఆయన ప్రతిసారి ఆయన దగ్గర ఆల్టర్నేటివ్ ఆయన ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు. ఆల్టర్నేటివ్ ఇల్లు వేరు, కానీ ప్రజల కోసమే నేను కలెక్టరేట్ లో ఉండి పనిచేస్తాను. దానికి మన రావు గారు చెప్పారు, జ్ఞాపకం ఉంది కదా, అదనమాట. ఇప్పుడు మీరు వాస్తవం గమనిస్తే ఇప్పుడు ఈ కాన్స్పిరసీకి ఏంటంటే పనిలో పని ఇది ఏమైనా పొరపాటున కొట్టుకెళ్ళిపోతే మన కార్యం శివరావు కదా. అరే ప్రకాశం బ్యారేజ్ లేదు కాబట్టి ఇంకో బ్యారేజ్ కట్టాలి. ప్రపోజల్ కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రాజెక్ట్ రిపోర్ట్లు 1,02 లక్షల కోట్లు ఖాళీగా ఉన్నారు కదా, ఇల్లు కట్టించుకోవడం ఇష్టమే. ఇక్కడ మీకు వాస్తవం గమనించండి. ఇప్పుడు ఇదంతా ఇది నేరమా? ఇది మనం నెరేషన్ చెప్పండి ఎప్పుడు చెప్పలేము సార్. ఇంత నెరేటివ్ ఉన్నప్పుడు దిస్ ఇస్ టు బి కాల్డ్ యాజ్ అ కాన్స్పిరసీ. ఎందుకంటే వాళ్ళంతటి వాళ్ళే పుచ్చకాయలు దొంగ అంటే భుజాలు తడుకుంటూ సుజనా చౌదరి గారి ప్రవచనాలు, లోకేష్ గారు ఆవేశం ఆపుకోలేకుండా ఇచ్చిన ట్వీటు, ఇవన్నీ సారాంశం మీరు నిశ్చితంగా గమనించగలిగితే ఇట్స్ ఎ కాన్స్పిరసీ. ఎవరు చేశారు? ప్రతిసారి ఈ బోట్లు పెట్టకదే. అవును, ఇప్పుడు బోట్లు వచ్చి నిజంగా వచ్చాయి. ఇదేం ధూమ్ సినిమా కాదు కదా సార్. ఆ డైరెక్ట్కి వెళ్ళి స్పీడ్ బోట్ డ్రైవ్ చేసుకోవచ్చు గోళ్ళ గుద్దడానికి, లేదా పైకి నుంచి ఎగిరిపోవడానికి. అక్కడ డ్రైవర్ లేనిది చిన్నప్పుడు కాగితం పడవలు, నేను మొన్న డిబేట్లో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తా. కాగితం పడవలు చిన్నప్పుడు వర్షంలో వేసుకుని ఇలాగ వేస్తే అది ఒక దశ లేకుండా అది ఎలాగెళ్తే ముందుకెళ్ళి మన కళ్ళ ముందు ఒకటి మునిగిపోద్ది. మన ఫ్రెండ్ పడవ మహా అయితే ఇంకో 10 అడుగులు ముందుకెళ్తుంది. అలాగా 11 లక్షల క్యూసెక్కులు వాటర్ ఎగువ నుంచి కొట్టుకొస్తుంటే ఆ బోట్ ఎటు వెళ్తుంది ఎవరికి తెలుసు. ఓ పర్యాటక రంగం బోట్ కూడా ఇటు పోయింది, అది ఒడ్డుకు తగలడింది, దాన్ని తాడేసి పట్టుకున్నారు. ఈ ఉదాహరణకి మనం హెచ్చరికలు అంటాం. సముద్రంలో అలజడి ఉంది, ఇలా ఉందని మత్స్యకారులు ఎవరు బోట్లు వేసుకు వెళ్ళొద్దు అంటారు. అప్పుడు బోట్లో లేట్ చేస్తారండి, గట్టిగా రాళ్ళు వేసి కట్టో తాళ్ళు వేసి కట్టో అక్కడ కూర్చోబెట్టుకుంటారు. ఇలా ఒక్క హెచ్చరిక కూడా ఇవ్వకుండా 20 గంటల టైంలో కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కదా కారణం. ఇప్పుడు తాడు కట్టారంటారు సార్. కాదు సార్, తాడు కట్టారు, ఏం కట్టారు, ఏదైనా కట్టుకొని ముందే హెచ్చరిక ఇచ్చుంటే గట్టిగా కట్టుకునేవాళ్ళు కదా. గట్టి కట్టుకోవడం కదా సార్. మీకు అశ్రద్ధ అన్నది మీరు ఎస్టాబ్లిష్ చేస్తే చాలా తర్వాత కేసు పెట్టడం మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. తర్వాత చూద్దాం. ఇక్కడ మీరు గమనిస్తే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా నాగార్జున సాగర్ నాకు తెలిసి 3 సార్లు గేట్లు ఎత్తించాడు, పోనీ వాటర్ అని. అదంతా మన నెత్తికే వచ్చింది. ఇదే కృష్ణా రివర్ బోర్డు, గోదావరి రివర్ బోర్డులో ఒళ్ళు దగ్గర పెట్టి మనకి ఫ్లడ్ ఇన్విటబుల్ ఇంత మనకి వాటర్ వస్తుంది కాబట్టి ముందు దీన్ని ఖాళీ చేద్దాం. ముందు ఖాళీ చేశారు అనుకోండి సార్, తర్వాత నింపుకున్నాం మెల్లిగా నిదానమా ప్రధానమానో ఏదో పాట పాడుకోవచ్చు కదా. ఇక్కడ బుడమేరిది యువతల ఆ ప్లాంట్ మునిగిపోకూడదు, అక్కడ ఆ టీవీ ఛానల్ వాళ్ళు ప్లాంట్ ముడకూడదు. అందుకని బుడమేరు గేట్లు అర్ధరాత్రి దాకా నీళ్లు. ఆయనే చెప్పాడు కదా డీ గారు, ఇదే ఇంటర్వ్యూలో ఎక్కడ నేను కూర్చున్నాను, మీరు అక్కడి నుంచి ఆయన ప్రశ్నించారు. ఇస్మాయిల్ గారు ఇంటర్వ్యూ ఏం చెప్పాడు ఆయన? మధ్యాహ్నం 2-3 గంటల దాకా 2 అడుగుల నుంచి వాటర్ రాలేదు సార్. 11,000 క్యూసెక్కులు దాటి వస్తే చచ్చినట్టు గేట్లు ఎత్తాలి సార్. ఇన్విటబుల్ సిచ్యువేషన్ ఖమ్మం నుంచి అట్రిబ్యూట్ అవుతుంటే 20 గంటలు బుడమేరు వాగు ప్రవహించి సింగనగర్, రాజరాజేశ్వర నగర్ 1, 2 ఇవన్నీ ముంచడానికి 20 గంటల టైం పడితే బుడమేరుకు రావడానికి కూడా ఎంత టైం ఉంటుందో అప్పటి క్యాల్కులేషన్ లేకుండా డీలు సీలు ఏలు ఉండరు కదా.
సార్ ఇంత ఇన్వర్టబుల్ 50,000 క్యూసెక్స్ వాటర్ వస్తుంటే డైవర్షన్ అట్నించమంటారా బొడమేరు గేట్లు ఎత్తాలా బొడమేరు గేట్లు ఎత్తమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండోడు ఇప్పుడు ఉదాహరణకి మనకి నాగార్జున సాగర్ శ్రీశైలం గేట్లు ఎత్తారంటే 2 రోజుల ముందు నుంచి మనకు పండగ వాతావరణం నీళ్ళు నిండుతున్నాయట గేట్లు ఎత్తారట ఎవరైతేసారు ఇన్ని మారుతుంటే రైట్ ఎవరిది బాధ్యత బాధ్యత నిర్వర్తించవలసిన వ్యక్తి బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తూ డ్యామ్ వాటర్ ని ఎప్పటికప్పుడు క్లియర్ చేయకుండా దీనికేమో రామారెడ్డి గారు 27 గంటలు బట్టి నిద్రాహారాలు మానేసి శబాస్ అని భుజం కొడుతుంటే చెప్తారండి ముఖ్యమంత్రి ఇల్లు మునిగినప్పుడు మిగతా వాళ్ళ ఇల్లు మునిగితే వచ్చిన నష్టం ఏముంది అంటే ఆయన ఇల్లు మునిగినప్పుడు మిగతా వాళ్ళ ఇల్లు కూడా మునగాలి కదా అంటే సమధర్మం పాటించాలి పీపుల్ షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్స్ అన్న దగ్గర